వరంగల్ కాంగ్రెస్ నేతలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నిన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఇందులో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ భేటీలో పాల్గొన్నారు. సీనియర్ నేతలు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని చెప్పారు. మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు నాయని రాజేందర్ రెడ్డి. పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ పరువుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనే అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏది ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదు. అది ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీకు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? ఇక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేల సమావేశంలో మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 5 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, వరంగల్ మేయరు, అదేవిధంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఇట్లా ముఖ్య నేతలంతా కూడా పాల్గొని పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన అంశాల మీద చర్చ జరిగింది. ప్రధానంగా కూడా నిన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలపైనే ఈ మొత్తం సమావేశం అంతా టార్గెట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ నుంచి సీనియర్ నేతగా ఉన్నారు ఆయన, అదేవిధంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. నిన్న ఏదైతే కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు గంట సేపు ఎమ్మెల్యేలు చర్చించారు. నిన్నటి వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలనేది నిర్ణయం తీసుకున్నారు. భేటీ తర్వాత కూడా జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన చాలా కీలకమైనటువంటి అంశాల మీదనే మేము చర్చ జరిపినట్టుగా చెప్పారు. సేమ్ టైంలో సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం, మాట్లాడడం సరికాదు. ఇదంతా కూడా పార్టీ పరువును
బజారున పడేసే విధంగా ఉంటుంది. ఒక బీసీ కార్డును లేదా ఇంకొక ఎస్సీ కార్డును ఏదో కార్డులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు. ఏదైనా పార్టీలో ఉంటే అంతర్గతంగా సమావేశాలలో చర్చించుకోవాలి, తమ దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలి ఏదైనా సమస్య ఉంటే. కానీ పబ్లిక్గా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది. ఇది ఇప్పటికే చాలా భరించాం, ఇప్పుడు మేము భరించే పరిస్థితుల్లో లేం. దీనిపైన అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తాం, దీన్ని తాడో పేడో తేల్చుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఈ రాజకీయాలంతా కాంగ్రెస్ పార్టీలో హాట్గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. నిన్నటి నుంచి ఈ పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకున్నాయి. నిన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే పరోక్షంగా తమపైనే తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారనేది ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. దీనంతటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలనేది నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మొత్తం ఇప్పటికే మేము భరించలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అధిష్టానమే తగిన చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు. మొత్తంగా చూస్తే మాత్రం ఎమ్మెల్యేల భేటీ ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.